హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ. చాలా టేస్టీగా అంటే కరకరలాడేలాగా రోడ్ మీద మనం పకోడీ కొనుక్కుంటే ఎలా ఉంటుంది అంతే టేస్టీగా, ఆయిల్ కూడా ఎక్కువ అవ్వకుండా ఈరోజు చేసేద్దామండి. దానికోసం కొన్ని ఆనియన్స్ని తీసుకోవాలి. మనకి ఎన్ని ఆనియన్ పకోడీ అయితే కావాలో ఎంత దానికి సరిపడా ఆనియన్స్ తీసుకోవాలి. నేనైతే ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజు. వాటిని ఇలాగ చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. చాలా సన్నగా, వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే పకోడీ అంత కరకరలాడుతూ వస్తుంది. ఇలా కట్ చేసి ఉంచుకున్న తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. తీసుకున్న ఆనియన్స్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని అందరినీ బాగా కలపాలి. ఎలా కలపాలి అంటే ఆనియన్స్ నుంచి వాటర్ వచ్చేదాకా బాగా కలపాలి. పెద్ద ముక్కలు ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్నగా ఇక్కడే స్మాష్ చేస్తూ ఉండాలి. ఫుల్గా స్మాష్ అయిన తర్వాత ఆనియన్స్ నుంచి వాటర్ వస్తుంటుంది. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, ఒక 1/2 స్పూన్ కారం, ఇంకా నేనైతే ఒక 2 చిల్లీల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాను. కరివేపాకు, ఇంకా జీరా కూడా ఇందులో యాడ్ చేయవచ్చు. మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఫుల్గా స్మాష్ చేయాలి. దీన్ని మొత్తాన్ని ముందు ఆనియన్స్ ఎంతగా అయితే స్మాష్ చేసామో ఇంకా మనం వాటర్ అయితే యాడ్ చేయాల్సిన లేదు. ఇందులో వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది పకోడీ. ఈ ఆనియన్స్ నుంచి వచ్చిన వాటర్తోనే మనం చేయాలి. ఇలా మొత్తం స్మాష్ చేసిన తర్వాత చూడండి పిండి ఎలా అయిపోయిందో. ఫుల్గా పకోడీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక పక్కన పెట్టేసుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ఒక కళాయిలో వేసుకొని అది హీట్ అయ్యేదాకా బాగా హీట్ చేయాలి. అది హీట్ అయిందా లేదా అని చూడడానికైతే ఒక చిన్నదాన్ని, ఒక ఆనియన్ ముక్కను యాడ్ చేసి చూడాలి. అది బాగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉంచిన ప్యాటర్ని ఇందులో యాడ్ చేసేయడమే. అది కూడా స్లైస్ నీట్ చిన్నగా యాడ్ చేయాలి. ఆనియన్ స్లైసెస్గా విత్తు వేయాలి. ఇది వేయడం కూడా ఒక ఆర్టేనండి. ఇందులో కూడా టేస్ట్ అనేది ఉంటుంది. మనకి ముద్దలుగా వేసేయడం వల్ల ఏంటంటే ఒక దగ్గరే ఉండిపోయి బాగా ఫ్రై అవ్వదు. అయిపోతే మాడిపోతుంది, లేకపోతే లేదు. అందుకని నీట్గా వేయాలి. ఇలా వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత ఒక దాంట్లో తీసి పెట్టేసుకోవడం అనేది. అంతే, కరకరలాడే ఆనియన్ పకోడీ రెడీ. బాయ్ బాయ్.